ప్రముఖ యూట్యూబర్ అన్వేష్ చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. భారత పాస్పోర్ట్ ను అవమానించేలా వ్యాఖ్యలు చేశాడని ఆరోపిస్తూ నటి కరాటే కళ్యాణి తీవ్రంగా స్పందించారు. ఈ వ్యవహారంపై హైదరాబాద్ లోని పంచగుట్ట పోలీస్ స్టేషన్ లో కరాటే కళ్యాణి అధికారికంగా ఫిర్యాదు చేశారు. దేశ గౌరవాన్ని కించపరిచేలా అన్వేష్ వ్యాఖ్యలు ఉన్నాయని, ఇది సహించదగ్గ విషయం కాదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత పాస్పోర్ట్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం దేశ ప్రతిష్టను దెబ్బతీసే చర్యగా పేర్కొన్నారు. అంతేకాకుండా అన్వేష్ కు ఉన్న పాస్పోర్ట్ ను తక్షణమే రద్దు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ అంశంపై పాస్పోర్ట్ అథారిటీకి కూడా ఫిర్యాదు చేశామని, న్యాయం జరిగే వరకు తన పోరాటం కొనసాగుతుందని కరాటే కళ్యాణి స్పష్టం చేశారు. సోషల్ మీడియా ద్వారా వెలువడిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. దేశ గౌరవానికి సంబంధించిన అంశాల్లో బాధ్యతగా వ్యవహరించాలని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. భారతదేశంలో పౌరసత్వం ఎంత ముఖ్యమో పాస్పోర్ట్ అనేది చాలా విలువైనది. పాస్పోర్టే కదా మనందరికీ అథెంటికేటెడ్ అడ్రస్ ప్రూఫ్. సో అథెంటికేట్ అంత వెరిఫికేషన్, పోలీస్ వెరిఫికేషన్ కూడా జరుగుద్ది మన పాస్పోర్ట్కి. అంటే దానికి ఎంత విలువ అది మనందరికీ తెలుసు. దానిలో రాజముద్ర ఉంటుంది 3 సింహాలతో పాటు. ఆ రాజముద్రని మనం ఎంతో జాగ్రత్తగా భద్రపరచుకొని చాలా జాగ్రత్తగా బీరువాలో పెడతాం. మనం ఎక్కడ పెడతాడు పడేం పాస్పోర్ట్. అలాంటి పాస్పోర్ట్ని ఇట్లా చేత్తో పట్టుకుని వాడు వెధవ ఎంత దరిద్రకొట్టి పాస్పోర్టే తెలుసా మనది ఇండియన్ పాస్పోర్టు అన్నాడు. మన ఇండియన్స్ని తిడుతున్నాడు. అందులో ఎవరో ముందెళ్ళిన వాళ్ళు వీడు 4 గంటలు కూర్చోబెట్టారు. వీడు ఉడతలు పట్టే మొహం అని వాళ్ళకి అర్థమైపోయింది ఆల్రెడీ. కాబట్టి 4 గంటలు వీడిని విచారించారట. విచారించడం వల్ల ఆనరైవల్ వీసా తీసేశారు. సో మన దరిద్రకొట్టు పాస్పోర్టు అంటూ అభివర్ణించాడు. భారతదేశాన్ని ఒక్క మాట అనడానికి ఎంత గట్స్ ఉండాలరా నీకు, ఎద్దబన్నర ఎద్దబా. నువ్వు భారతదేశ పాస్పోర్ట్ని పట్టుకొని రాజముద్రను చూపిస్తూ, నా దేశం యొక్క రాజముద్రను నువ్వు చూపిస్తూ వేరే దేశం గురించి పొగుడుతూ తిడతావరా నువ్వు ఇండియాకి అడుగు పెట్టాలరా, నీ సంగతి ఏంటో చూస్తాం మేము. నువ్వు ఇండియాలో ఎలా అడుగు పెట్టవో కూడా చూస్తాం మేము. నీ భారతదేశ పాస్పోర్ట్ ఎక్కడ పెడితే అక్కడ రెన్యువల్ చేసేసుకుంటున్నాను కదా, ఎగురుతున్నామేమో. అది క్యాన్సిల్ అయ్యేదాకా మేము పోరాడతాం. ముందు చెప్పాం, ఇప్పుడు చెప్తున్నాం. ఇప్పుడు కూడా మళ్ళీ మేము దాని ఏదైతే మనకి సపోర్టింగ్ ఎవిడెన్స్ ఉందో అన్నీ ఇచ్చి మేము మళ్ళీ ఇచ్చామండి, మళ్ళీ మేము తెచ్చుకున్నాము. ఇది కూడా మనకు అందులో పొందుపరుస్తారు. అట్లాగే పాస్పోర్ట్ అథారిటీకి కూడా మేము మళ్ళీ పెడుతున్నాము. ఆల్రెడీ పోస్ట్ చేస్తాము, వెళ్ళి ఇస్తాము. మేము వదిలేదే లేదు. భారతదేశాన్ని, భారతదేశ చిహ్నమైన మనందరికీ అధికారిక చిహ్నమైన దాన్ని చూపిస్తూ ఇట్లా మాట్లాడడం, ఈ వెధవని పనిష్మెంట్ ఇవ్వాలి.